హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినాస్ కలెక్షన్. ఇవాళ మీకు తీసుకొచ్చిన ఐటమ్ ఏంటంటే, ఇవేంటివి గవన్లా ఉన్నాయనుకుంటున్నారా? మల్టీ కలర్స్లో ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న ఐటమ్ అండి. ఇది మనం దీంతో క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ అట్లా రకరకాలు తయారు చేసుకోవచ్చు. అండ్ ఎక్కువ బ్లౌజెస్కి కూడా వర్క్ చేస్తున్నారు వీటితోటి. ఇప్పుడైతే ఒక క్లిప్ తయారు చేసి చూపిస్తున్నాను. దీనికి గమ్ అనేది కావాలి. అండ్ మనకి ఎలిగేటర్స్కి ఉంటాయి కదా, ఇవి కావాలి. అండ్ మనకి షీట్స్ ఉంటాయి కదండి, మన వ్యాక్స్ షీట్స్, అవి కావాలి. దీన్ని మనం రౌండ్ షేప్లో ఇలా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత దీన్ని మనం అంటించుకోవాలి. ఇలా మనం దీనికి ఒక స్టోన్స్ కానీ అట్లాంటివి ఏదైనా అతికిస్తే చాలా బాగుంటుంది. దీనికి కింద మనకి పాడవకుండా ఒక అట్ట పెట్టుకొని దాని మీద రౌండ్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని పెట్టుకొని. అండ్ నేనైతే ఇది మల్టీ కలర్లో చేస్తున్నాను. మీకు ప్లెయిన్గా కావాలన్నా కూడా చేసుకోవచ్చు. ఇలా మల్టీ కలర్లో చేస్తున్నాను అనమాట. ఒక్కొక్కటి తీసుకొని కరెక్ట్గా మధ్యలో గమ్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఇలా గమ్ అనేది పెట్టుకుంటే కరెక్ట్గా నిలబడుతుంది అనమాట. ఇదిగోండి, అలా పెట్టేయండి. నీట్గా బాగా అతుక్కునేస్తుంది. అలాగే నేను మల్టీ కలర్లో ఒక్కొక్కటి అంటిస్తూ వచ్చాను. వీటితో చాలా రకాలు చేసుకోవచ్చండి మీరు. నేను కొన్ని ఐటమ్స్ చేశాను, అవి చూపిస్తాను. బ్యాంగిల్స్ కూడా తయారు చేస్తున్నాను, అవి కూడా మీకు త్వరలో పెడతాను వీడియో. అండ్ అందరూ వీడియోస్ కూడా బాగా చూసి ఎంకరేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే లైక్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు లైవ్ ఉంటుందండి మనది. లైవ్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. అన్నీ నా రీజనబుల్ కాస్ట్లో ఉంటాయన్నమాట. మనకి 700 బిల్ చేసి ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది మన ఛానల్లో. ఫ్రీ గిఫ్ట్ కూడా ఉంటుంది. అండ్ ఇలాగ ఒక్కొక్కటి అంటించేసేయాలండి. అంటించేసిన తర్వాత నీట్గా ఒక లైన్లో వచ్చేట్టుగా చూసుకొని అంటించుకోండి. కలర్ కాంబినేషన్ చూసుకోండి. కలర్ కాంబినేషన్ మెయిన్గా చూసుకోవాలి. ఒక్కొక్కటి పక్క పక్కనే పెడితే కూడా బాగోదు. అందుకని కలర్ అనేది చూసుకొని ఒకసారి మొత్తం అలా సెట్ చేసి దానిపైన ఒక లేయర్ వేస్తున్నాను. 3D డిజైన్ లాగా వేస్తున్నాను. 2 ఉన్నాయి కదా, వాటి మధ్యలో ఒకటిగా అలా పెట్టండి. ఒక షేప్ కరెక్ట్గా వస్తుంది. అలా పెట్టేసిన తర్వాత ఒక్కొక్కటిగా కొంచెం టైం పడుతుంది, కానీ బాగా అంటుకుంటుంది. పెట్టేటప్పుడు మాత్రం ఇది అంటుకోలేదేమో అనిపిస్తుంది. లేదు, ఒక 10 నిమిషాలకి మొత్తం నీట్గా అంటుకుపోతుంది. చూడండి, అయిపోయింది ఫ్లవరు. ఆ లాస్ట్ ఒకటి ఉంది, అది పెట్టేస్తే ఆ ఫ్లవర్ అక్కడికి అయిపోతుంది. అండ్ పైన వచ్చి ఇందాక చూపించాను కదా, నేను ఏదైనా పర్ల్స్కి సంబంధించిన ఐటమ్ ఏదైనా ఉంటే అది అంటించేసుకోవాలి. నేను ఒక ఫ్లవర్ షేప్లో ఉన్న పర్ల్స్ది ఒకటి పెట్టాను. ఇవి కూడా మీకు రా మెటీరియల్ ఉంటాయండి కావాలంటే. ఇప్పుడు చూపిస్తున్న పర్ల్స్ది వచ్చి మీకు 12 పీసెస్ వచ్చి 110 రూపీస్ పడుతుంది షీటు. ఇందాక చూపించాను కదా, ఇవి వచ్చి పర్ల్స్ అనమాట. ఇవి మధ్యలో ఇక్కడ అంటించేసేయాలన్నమాట. ఈ కలర్స్ ఇవి కూడా మీకు కావాలనుకుంటే 100 పీసెస్ వచ్చి 200 ప్యాక్ వస్తుందండి. మీకు కావాలంటే పర్చేస్ కూడా చేసుకోవచ్చు. ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేస్తే మీకు ఫొటోస్ అనేది అప్లోడ్ చేస్తాము. మాకు తయారు చేసుకునే ఓపిక లేదు అనుకుంటే మీరు కావాలన్నా కూడా చేయించి ఇస్తామండి. ఇలా ఒక ముత్యాలు కూడా అంటించేసాను. అండ్ ఇది చూడండి, క్లిప్పు ఇంకొక మోడల్ తయారు చేశాను అన్నాను కదా, ఇది సెంటర్ క్లిప్పు ఇలా వచ్చింది. చాలా బాగుంటుందండి ఇది కూడా. అండ్ ఇంకొక మోడల్ కూడా తయారు చేశాను.
అది కూడా చాలా బాగుంది. అది వెనకాల ఎలిగేటర్ వస్తుంది అనమాట. ఇదిగోండి, ఇదొక క్లిప్. ఇది బ్లూ అండ్ పర్పుల్ కాంబినేషన్. వెనక ఎలిగేటర్ అంటించాను. చాలా బాగుంటుంది. కిడ్స్కి వేసిన, పెద్దవాళ్ళని ఎవరైనా వేసుకోవచ్చు. ఇలాగా 3 మోడల్స్ అయితే ప్రస్తుతానికి చేస్తున్నాను. వీడియో మీకు ఉపయోగపడుతుందని చెప్పి తీస్తున్నాను. ఇవి కావాలంటే మీకు పర్చేస్ కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.